హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, మనందరి కొరకు అంటే ఆయన యందు ఎవరెవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారందరి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సో, ఈ రోజున మన పరిస్థితి ఎలాగైనా ఉండవచ్చు. అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకుంటే కుటుంబంలో కలహాలు కావచ్చు, లేకుంటే ఆఫీస్‌లో గొడవలు కావచ్చు, పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్ కావచ్చు, లేకుంటే మనం చేయాలనుకున్న పని సక్సెస్‌ఫుల్‌గా లేకపోవడం కావచ్చు, లేకుంటే వివాహం జరగకపోయిండొచ్చు, పిల్లలు పుట్టకపోయిండొచ్చు, లేకుంటే ఏదైనా సమస్య ఉండవచ్చు. అయితే ఈరోజు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను ఖచ్చితంగా దాన్ని మార్చివేస్తాను. సో, ప్రతి ఒక్క దాన్ని నేను మార్చేసి టర్న్ అరౌండ్ చేసి నేను మేలు చేస్తాను అని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టకుండా మనం ఆయన యందు భయభక్తులు కలిగి మనం ముందుకు సాగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఆయన టర్న్ అరౌండ్ చేసి, సో, మనకి ఏదేదైతే వ్యతిరేకంగా ఉందో మనకు అన్ని సానుకూలంగా మార్చి ప్రతి ఒక్కటి టర్న్ అరౌండ్ చేసి మనకు ఖచ్చితంగా ఆయన దాచి ఉంచిన మేలుని మనకు దయచేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మా కొరకే దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఖచ్చితంగా మా పరిస్థితులు ఎలాగో ఉన్నా, అది ఎంత వ్యతిరేకంగా ఉన్నా ఖచ్చితంగా టర్న్ అరౌండ్ చేస్తాను. నేను పరిస్థితులను మార్చివేసి ఖచ్చితంగా మేలుని దయచేస్తాను అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారి గడ్డు పరిస్థితుల నుండి, వారికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల నుండి విడుదల దయచేసి టర్న్ అరౌండ్ చేసి గొప్ప మేలుని వారికి దయచేయండి తండ్రి. ఖచ్చితంగా వారు మీ గొప్ప మేలును పొందుకొని ఉన్నతంగా జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.